రాధాకృష్ణ గారు తన ఎడిటోరియల్ కాలంలో తాజాగా రాసుకొచ్చిన తమ్ముళ్ళు తొందరొద్దు, మీరందరూ అనవసరంగా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు, ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, ఊరికూరికిన పిచ్చి పిచ్చి కేసులు పెట్టడం కాదు, టైం కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. అదే సందర్భంలో వల్లభనేని వంశీ కోసం టైం దొరికిన తర్వాత పట్టుకున్నారు, అట్లాగే ఉంటుంది, ఆయన జాగ్రత్త తీసుకుంటారు, మీరేం తొందరపడద్దు, మీరు చేస్తున్నటువంటి వాటి వలన దెబ్బతింటోందని రాస్తూ ఇంకొక పాయింట్ రాసుకొచ్చారు. జగన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ అధికారంలోకి రారన్న నమ్మకాన్ని ప్రజాబాహుళ్యానికి కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీదనే కాదు, తెలుగు తమిళ మీద కూడా ఉంది అన్నటువంటి. అంటే జనం అట్లాగా నమ్మేసుకుంటారా ఒక పార్టీకి శాంతం శాశ్వతంగా రాదని చెప్పేసి? అదే నిజమైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సమాధి అయిపోవాలి దేశంలో, మళ్ళీ మళ్ళీ ఎక్కడో చోట మొలుస్తూనే ఉందిగా. తెలుగుదేశం పార్టీ ఇక్కడ మొలుస్తూనే ఉందిగా, 2 సార్లు అధికారంలోకి వచ్చిందిగా. మరి వరుసగా 2 సార్లు ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ మధ్యలో కూడా ఓడిపోయింది, దారుణమైనటువంటి పతనమైంది, ఆగిందే. అప్పుడు జగన్ కూడా ఇదే అన్నాడు, 30 ఏళ్ళు నేనే అధికారం అని చెప్పేసి. ఇప్పుడు చంద్రబాబు కూడా చెప్తున్నారు 2047 దాకా నేనే అధికారం. ఇంతకుముందు 2020 డాక్యుమెంట్ పెట్టి అప్పటిదాకా నాదే అధికారం అనుకున్నాను. అవుతుందా అంటే అవ్వాలి. ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే ఆర్కే గారు, జగన్ అనేటటువంటి వాడు రాడు అన్న నమ్మకం కల్పించాలి, అప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు, అది ఆయన ఉద్దేశం.